అత్యంత పేదవాళ్ళు అవడానికి కారణాలు ఇవే. 40 రోజులైనా జుట్టు కత్తిరించుకోకుండా ఉంచటం, స్త్రీలు నిలబడి జుట్టు కట్టడం అంటే జుట్టు దువ్వుకోవటం, పళ్ళతో గోళ్లను కొరికి తినటం కూడా, సూర్యోదయం వరకు నిద్రపోవటం, చేతులు కడుక్కోకుండా భోంచేయటం, తలుపు వద్ద కూర్చోవటం, దీపం నోటితో ఊదటం, తప్పుగా ఒట్టివేయటం, చీకటిలో తినటం, అతిథులు వచ్చినప్పుడు కోపం తెచ్చుకోవటం, ఒకరి పేదరికం మరియు నిస్సహాయతను ఎగతాళి చేయటం, ఇంటి పైకప్పు మీద కలప మరియు ఇనుము ఉంచటం, విరిగిన వస్తువులను ఉపయోగించటం, ఇవన్నిటికీ దారిద్ర్యానికి కారణం. ఇవన్నీ కొసరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజాయితీకి వాళ్లే అసలైన మనవాళ్ళు. అన్నదాత సుఖీభవ అని ఎందుకంటారో తెలుసుకుందాం. భోజనం తినడానికి ఒకసారి ముందు ఇలా ప్రార్థించండి: భగవంతుడా, ఎవరి పొలం నుండి నేను తినడానికి ఆహారం వస్తుందో వారి ఇంట్లో పిల్లల ఆకలితో పడుకునే పరిస్థితి రానివ్వకు. వారికి సకలం ప్రసాదించు తండ్రి